హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ లడ్డూలు. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఎప్పుడు చేసే ఒకే రకమైన లడ్డూలు కాకుండా ఇంకా మరిన్ని పోషకాలతో నిండిన ఈ లడ్డూలను అయితే తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా ఈ వర్షాకాలం తప్పకుండా తినవలసిన ఒక హెల్దీ లడ్డు అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను మీకు ఒక లడ్డూను తుంపి కూడా చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయో. ఇవి మీకు ఒక 1 వీక్ వరకు కూడా మనము ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ కొలతలతో ట్రై చేయండి. టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం అయితే మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఆల్రెడీ వేయించుకున్న పల్లీలండి ఇవి ఒక అరకప్పు వరకు వేశాను. అలాగే వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు బాదం చూడండి, ఉంటే వేసుకోండి, కంప్లీట్గా ఆప్షనేనండి. ఇవి టేస్ట్ బాగుంటుంది. ఒక 2-3 స్పూన్ల వరకు అలాగా జీడిపప్పు బాదం పప్పు వేసాను. అలాగే నువ్వులు కూడా ముందుగా నేను డ్రై రోస్ట్ చేశానండి ఒక అరకప్పు వరకు. ఆ క్లిప్పింగ్స్ అనేవి మిస్ అయిపోయినాయి, డిలీట్ అయిపోయింది వీడియోస్. ఇలా మిక్సీ జార్లో వేసుకొని అన్నిటిని కూడా పల్సిస్తూ అక్కడక్కడ మనకి చూడండి ఇక్కడ పలుకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి చూడండి, పచ్చి కొబ్బరిని కూడా నేనైతే ఒక టెంకాయ మొత్తం తీసుకున్నానండి. ఇలాగ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. అందులో నుంచి కొంచెం మాత్రమే వేసాను, అంటే ఒక 2 బ్యాచెస్గా వేస్తున్నాను. ఇలా కొంచెంగా మనము మిక్సీ పట్టుకుంటే చక్కగా మనకి తురుముకున్న విధంగా వస్తుందండి. ఇలా మిక్సీ పట్టుకుని ఈ కొబ్బరి మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మరలా మిగతా కొబ్బరి ఉంది కదా, కొబ్బరి ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని పల్స్ మోడ్లో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మిగతా కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఇదే ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఈ మనము గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఒకసారి మెజరింగ్ కప్ తోటి నేను మీకు కొలిచి చూపిస్తాను ఎంత అయిందనేది. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ది కానీ అడుగు మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఇలాగా ఒక 1.5 కప్ వరకు అయిందండి. కొంచెం గట్టిగా నొక్కి పెట్టేసుకోండి, మీకు కరెక్ట్గా ఉంటుంది కొలత. 1.5 కప్ అయిందండి. మొత్తం నేను తురుము పెట్టుకున్న ఆ కొబ్బరి మొత్తం కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలాగా ఆల్రెడీ మనకి కొబ్బరిలో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదండి, సో సరిపోతుంది. కావాలంటే మీరు ఒక 1 or 2 స్పూన్స్ అలాగే నెయ్యి వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా పొడి అయ్యే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మనకి ఒక 5-6 నిమిషాలకి కొంచెం లైట్గా డ్రై అయినట్లుగా ఉంటుంది. అప్పుడు ఇందులోకి ఒక 1.5 కప్పు, సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఇన్ కేస్ కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అనుకుంటే మరి ఒక 1/2 కప్పు వేసుకోవచ్చు. ఇక్కడ నేను అరకప్పు పల్లీలు తీసుకున్నాను, అరకప్పు నువ్వులు తీసుకున్నాను, అలాగే 1.5 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము, ఒక 2-3 స్పూన్లు వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేసాను. అవి కంప్లీట్గా ఆప్షన్ అని చెప్పాను కదా. ఈ కొలతలకు కానీ ఒక 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం మొత్తం కూడా కరిగి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది, చక్కగా కరిగిపోతుందండి బెల్లం వేడికి. చూడండి, మనకి ఇదంతా కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి బెల్లం బాగా కలిసేంత వరకు. చూడండి, మీకు కన్సిస్టెన్సీ చక్కగా దగ్గరకు పడుతూ ఉంటుంది. అలాగే ఒకసారి ఒక 10 to 15 మినిట్స్ అలాగ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక్కసారి చేతులకి తడి రాసేసుకొని ఒకసారి మీరు పట్టుకొని చూడండి, అర్థమవుతుంది. మీకు ఒక ముద్దలాగా ఫామ్ అయిందంటే కనుక మనకి కరెక్ట్గా ఈ కొబ్బరి బెల్లం బాగా ఉడికినట్లు. ఇలా బాగా దగ్గరకు పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, యాలకుల పొడి వేసుకోండి. ఫ్లేవర్ కోసం అయితే ఒక 3-4 యాలకులలాగా దంచి పొడి వేసుకోండి. అలాగే ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ నువ్వులు పల్లీలు పొడి ఉంది కదా, పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది వేసిన తర్వాత ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఇలాగ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఏదైనా మనము స్వీట్స్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి స్వీట్ బ్యాలెన్స్ అవుతుందండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. లైట్గా అలాగ ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా మొత్తం బాగా కలిపేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇలా పక్కన పెట్టేస్తే కొంచెం సేపటికి మనకి చల్లారుతుంది కదా, కంప్లీట్గా చల్లారకూడదండి, జస్ట్ మనకి చేతులతో పట్టుకునే విధంగా ఉండే వేడైతే సరిపోతుంది. ఇలా కొంచెం ఒక 5 నిమిషాల పాటు అలా పక్కన వదిలేసిన తర్వాత ఒక్కసారి ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ చేతితో బాగా కలిపేసేసుకోండి. కలిపేసి ఇప్పుడు మీకు కావలసిన సైజులో లడ్డూలాగా చుట్టేసుకోండి. ఇక చేతులకి నెయ్యి కానీ ఎలాంటివి రాయాల్సిన పని లేదండి. చూడండి, నాకు చేతులు చూడండి ఎలాగ చక్కగా ఆయిల్ రిలీజ్ అయింది కదా. మనకి నువ్వులు కానీ పల్లీలు ఈ పచ్చి కొబ్బరిలో కొంచెం ఇలాగ మనకి ఆయిల్ అనేది ఉంటుంది కదా, సో మనకి చక్కగా లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి
ఈ కాంబినేషన్తో మీరు లడ్డూలు ట్రై చేయండి. మీరే అంటారు ఎంత టేస్టీగా ఉన్నాయో అని. చూడండి లాస్ట్ లడ్డూని కూడా చక్కగా చుట్టేసేస్తున్నాను. ఇవి మీకు ఒక 1 వీక్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి అండి. పచ్చి కొబ్బరితో చేసాం కదా, దీని ప్లేస్లో మీరు ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూసి నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.